కాలయవనుడి దగ్గరికి వస్తాడు. అది చూసిన కాలయవనుడు కూడా చేతుల్లో ఏ ఆయుధాలు లేకుండా ఒక్కడే కృష్ణుడితో యుద్ధం చేయడానికి దిగుతాడు. అలా యుద్ధానికి దిగిన కాలయవనుడిని చూసి శ్రీకృష్ణుడు కూడా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలు పెడతాడు. అది చూసిన కాలయవనుడు అహంకారముతో నవ్వుతూ, ఇంతే నాతో పెట్టుకుంటే అని కృష్ణుడిని వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు. మెల్లగా శ్రీకృష్ణుడు ఒక గృహలోకి వెళ్లి దాక్కుంటాడు. వెనకాలే కాలయవనుడు కూడా గృహలోకి వస్తాడు. గృహలో ఎక్కడ చూసినా కూడా కృష్ణుడు కనిపించడు. అలా కొంచెం గృహ లోపలికి వెళ్ళగా ఒక రాయి మీద కృష్ణుడు పనుకొని ఉంటాడు. అప్పుడే అలిసిపోయావా, నీ మరణం నా చేతుల్లోనే అని కాలితో కృష్ణుడిని తంతాడు. కానీ అక్కడ పడుకుని ఉన్నది కృష్ణుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుండి నిద్రిస్తున్న ముచుకుందుడు. కోపంతో నిద్ర నుండి లేచి కాలయవనుడిని చూస్తాడు. అంతే, ఆ కంటి చూపుకే వెంటనే అక్కడికక్కడే కాలయవనుడు కాలి బూడిద అయిపోతాడు. ఇదంతా కృష్ణుడు చేసిన మాయ. కాలయవనుడికి ఉన్న వరం వలన కృష్ణుడు చంపలేడు అని ముచుకుందుడి దగ్గర కాలయవనుడిని చంపిస్తాడు. ఎంతైనా మన కృష్ణుడి లీలలు వేరు కదా. కృష్ణుడు అంటే ఇష్టం